హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి. అలాగే కథ నచ్చినట్లయితే కథకి ఒక లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి కథను తెలుసుకుందాం. అనగనగా పాములు పట్టేవాడొకడు పాములను ఆడిస్తుండగా అతనికి బ్రతుకున్న ఎలుక ఒకటి దొరికితే దాన్ని తన పాము బుట్టలో వేసేశాడు. బాగుంది, ఇన్నాళ్లకు పాముకు తగిన ఆహారం దొరికింది అని అనుకున్నాడు అతను. ఆ బుట్ట లోపల ఉన్న పాము చాలా ఆకలి మీద ఉంది. ఎలుకను చూడగానే చటుక్కున దాని మీదకి దూకి పట్టుకున్నది. ఇంకొక క్షణంలో దాన్ని మృంగేస్తుంది. అనగా సమయస్ఫూర్తితో ఉన్న ఎలుక కిచకిచలాడుతూ, నీకు చాలా రోజుల నుండి ఆహారం సరిగ్గా లేనట్లుంది. అయినా ముందు నేను చెప్పేది విను. ఒక్క నిమిషం. నువ్వు కనుక నన్ను తినకుండా వదిలేసావంటే నేను నీకు చాలా గొప్ప సహాయం ఒకటి చేస్తాను. ప్లీజ్, నేను చెప్పేది విను అన్నది ఎలుక. ఎలుకను మృంగేందుకు నోరు బోర్లా తెరిచిన పాము నవ్వింది. చెప్పు, ఏం సాయం చేస్తావు అన్నది. నేను నిన్ను ఈ బుట్టలో నుండి విడిపించగలను అన్నది ఎలుక. చావబోతూ కూడా పరాచికాలాడుతున్నావు. భలే ఎలుకో దొరికేవు. ఇంత పెద్ద పామును నేనే వీడి బుట్టలో చిక్కుకొని బయటపడలేకపోతున్నాను. ఒట్టి ఎలుకవు, నువ్వు నన్ను ఎట్లా విడిపిస్తావు అంది పాము. ఎలుకను నోట్లో పెట్టుకోబోతూ ఆగి. ఎలుక ధైర్యవంతురాలు. సరే, నమ్మకం లేకపోతే నీ ఇష్టం. మళ్ళీ నన్ను అనకు. ఇప్పుడైతే నీకు 2 అవకాశాలున్నాయి. నన్ను తినేసి జీవితాంతం వీడి చెరలోనే ఉండిపోతావా, లేకపోతే ఇప్పుడు కొంచెం సేపు ఆకలిని తట్టుకొని జీవితాంతం స్వేచ్ఛగా బ్రతకగలవేమో చూస్తావా? ఆలోచించుకో అన్నది ఎలుక. పాము ఆలోచనలో పడింది. నిజమేలే, ఇది ఎట్లాగో తప్పించుకోలేదు. నన్ను తప్పించకపోతే నేను కొంచెం సేపటి తర్వాత అయినా దీన్ని తినేస్తాను. అట్లా కాక ఇది నన్ను విడిపించిందనుకో, అప్పుడు దీన్ని తినొచ్చు, ఇంకా ఏమైనా కూడా తినొచ్చు అనుకొని, సరే కానీ ముందు నన్ను ఇక్కడి నుండి విడిపించు, చూద్దాం అన్నది పాము. వెంటనే ఎలుక తనకున్న వాడి పళ్ళతో ఆ ఎదురు బుట్టను కొరకడం మొదలుపెట్టింది. మెల్లగా కన్నం పెద్దది అవ్వసాగింది. సరిగ్గా ఎలుక పట్టేంత కన్నం అవ్వగానే అది ముందు అందులో నుంచి దూరి బయటికి వెళ్ళింది. బయటి నుండే ఆ కన్నాన్ని పెద్దది చేసి, ఇప్పుడు బయటికి రా అంటూ చటుక్కున అటు ప్రక్కనే ఉన్న ఒక చిన్న రంధ్రంలోకి దూరిపోయింది. పాము జరజరా బుట్టలో నుంచి బయటికి వచ్చింది. స్వేచ్ఛావాయువుల్ని పీల్చుకున్నది. ఎలుక కోసం చుట్టూ కలియజూసింది. ఎలుక దూరిన రంధ్రం దగ్గర ముఖం పెట్టి, ఏమైంది, బయటికి రా, ఇద్దరం కలిసి పారిపోదాం ఇక్కడి నుండి అన్నది పాము. నిన్ను విడిపిస్తానన్నాను, నా మాట నేను నిలుపుకున్నాను. ఇప్పుడు నువ్వు ఇంకా ఎట్లా తప్పించుకుపోతావో నీ ఇష్టం. ఇకపైన నీ దారి నీది, నా దారి నాది అన్నది ఎలుక, రంధ్రంలో ఇంకా లోపలికి వెళ్ళిపోతూ. అదేంటి, మనిద్దరం స్నేహితులం, కలిసి ధైర్యంగా పారిపోవచ్చు, రా అన్నది పాము. అయ్యో, బాగుంది సంబరం. మనం స్నేహితులం ఎట్లా అవుతాము? అప్పుడంటే ఏదో ప్రాణాపాయ సమయం. నా ప్రాణాలు కాపాడుకోవడానికి అట్లా చేశాను. నీ ప్రాణాల కోసం నువ్వు అట్లా చేశావు. ఇప్పుడు మన అసలు లక్షణాలు బయటపడతాయి. అందుకని మన స్నేహం చెల్లదు గాని ఇక వెళ్ళిరా. పాములు వాడు వచ్చేలోపు తప్పించుకోపో అన్నది ఎలుక. అమ్మో, ఈ ఎలుక చాలా తెలివైనది, నాకు దొరకదు. ముందు పారిపోతే ఆ తరువాత కడుపాత్రం మళ్ళీ చూసుకోవచ్చు, కానివ్వు అని ఇక వెనక్కి తిరిగి చూడకుండా జారుకున్నది పాము. ఫ్రెండ్స్, కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి.
కథ నచ్చినట్లయితే కథకి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.